తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతూ ఉంది. ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అవుతూ ఉంది. కారణం రేపు 24వ తేదీన తుది తీర్పు రిజర్వేషన్లపై హైకోర్టు వెలువడించనుంది. దాని దరిమిలా ప్రభుత్వం తన బాధ్యతగా ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ముందుగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని, దానికి కారణంగా ఒక ఆర్థిక సంఘం నిధులు రావన్నటువంటి నిబంధన చెప్పడం అనేది జరిగింది. కానీ సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే నష్టం కాదండి, ఈ మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా నిర్వహించడం ద్వారా మాత్రమే ఆ యొక్క నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా అన్ని స్థాయిల్లో ఎన్నికలు, మండలం, జిల్లా మరియు గ్రామం అన్నింటినీ, అలాగే మున్సిపల్ కూడా, ఇది స్థానిక సంస్థలు అన్నింటినీ నిర్వహించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి డబ్బులు నష్టం వస్తుందని నిర్వహించడం కాదు అది. దాని విధి విధానాల్లో క్రింది స్థాయి పరిపాలన, ప్రజాస్వామ్యంలో పరిపాలన వికేంద్రీకరణకి నమూనాలుగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రభుత్వం ఎల్లప్పుడూ బలోపేతం చేయాలి. అవి ప్రభుత్వానికి క్రింది స్థాయి సంస్థలుగా, సబ్ ఏజెన్సీలుగా, అలాగే బ్రాంచెస్గా ఉండాలి. ఏ ప్రభుత్వం ఆశయం, ఆలోచన, పథకం అయితే ఉందో క్రింది స్థాయిలో అమలు చేసే సంస్థలుగా వాటిని గుర్తించకుండా ఏయో రాజకీయ సంస్థలుగా గుర్తిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తూ, అనవసరమైనటువంటి అపోహలతో రాజకీయ ప్రమేయాలను ఎక్కువ చేస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు. కాబట్టి ఆ విధానం నుంచి సంస్కరణ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు మాత్రమే కాదు నిర్వహించడం, తర్వాత అవి నిర్వహణలో కూడా వాటికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అలాగే ఆర్థిక పరిపుష్టిత అన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల ప్రక్రియని ప్రారంభించినప్పటి నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ఆ యొక్క అనేక రకమైన ప్రొసీజర్ ల్యాప్సెస్కి వెళుతూ, వివాదాలకు వెళుతూ, తను అనుకున్న ఆలోచనకి ప్రజలకి అందించడంలో విఫలమవుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్ని ఇవ్వడానికి జరిగే ప్రయత్నంలో మళ్ళీ డాంబికానికి పోతూ ఉన్నారు. ఆ సిస్టంలో ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎలా ఇస్తారు? ఎలా మీ కార్యకర్తలకి కాదని ఇవ్వడానికి జరిగే ప్రక్రియలో మళ్ళా మీరు పార్టీ పరంగా కింది స్థాయి క్యాడర్ మీకు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా పంచాయతీ ఎలక్షన్లు, ఎన్నికలు నిర్వహించడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. మీరు రాష్ట్ర స్థాయిలో పరిపాలనకు కూడా ఒక రకమైనటువంటి అర్థం ఉంటుంది. అలా కాకుండా ఈ వాయిదాలకి అవకాశాలు లేకుండా ఈసారైనా సరే మంచి నిర్ణయం తీసుకొని అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించాలని, ఇదే విధానాన్ని